అందరికీ నమస్తే. దిస్ ఈజ్ అంతా శ్రీహర్ ప్రసాద్. ఐఎమ్ టీన్ పేరెంటింగ్ అండ్ మైండ్ సెట్ ఎక్స్పర్ట్. చాలా మంది పేరెంట్స్ ఈ మధ్య కంప్లైంట్ చేస్తున్నారు ఒక్క విషయం కోసం. అదేంటి అంటే మా పిల్లలు మా మాట వినడం లేదు అని. అండ్ ఎస్పెషల్లీ టీనేజర్స్ ఉన్న పేరెంట్స్. మేము చాలా మంచిగా వాళ్ళ కోసం ఆలోచిస్తున్నాం, వాళ్ళ భవిష్యత్తు కోసం అవసరమైనవన్నీ కూడా వాళ్ళకి తెలియజేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. బట్ వాళ్ళు మా మాటను వినడానికి సిద్ధంగా ఉండడం లేదు. ఏం చేయాలి అన్నది క్వశ్చన్. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక విషయాన్ని తెలియజేద్దాం అనుకుంటున్నా. అదేంటి అంటే ఈ మధ్య కాలంలో పేరెంట్స్ అంటే ఇటు బోత్ మదర్ అండ్ ఫాదర్ బిజీ అయిపోతున్నారు వాళ్ళ తాలూకా జాబ్స్ అండ్ అదర్ వర్క్స్ లో. అలాగే పిల్లలు కూడా బిజీ అయిపోతున్నారు ఇటు మొబైల్స్, టీవీస్ అండ్ గ్యాడ్జెట్స్ యూసేజ్ లో అండ్ వీడియో గేమ్స్ లాంటివన్నింటిలో కూడా. సో టైం అన్నది చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఈ షార్ట్ టైంలోనే పిల్లలతో మనం క్వాలిటీ టైం స్పెండ్ చేసి వాళ్ళతో రీకనెక్ట్ అవ్వడానికి ఏం చేయాలి అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పిల్లల్ని కరెక్ట్ చేయడం కోసం ఆలోచిస్తున్న పేరెంట్స్ అందరం కూడాను ఒకసారి మనం తెలుసుకోవాలి ఏంటంటే పిల్లల్ని కరెక్ట్ చేసే ముందు మనం వాళ్ళతో కనెక్ట్ అవ్వాలి. అప్పుడు మాత్రమే మనం ఎలా కావాలనుకుంటున్నామో వాళ్ళు అలా తయారవుతారు. సో ఒకవేళ మీరు కూడా అలానే మీ పిల్లలతో మళ్ళీ కనెక్ట్ అయ్యి చక్కగా లవబుల్ గా వాళ్ళని మీ మాట వినేటట్టు కేవలం వినడమే కాదు అది ఆచరించడం కోసం ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నది తెలుసుకోవాలనుకుంటే వాచ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. Yes. So I would like to share you one thing here. 3 powerful techniques or parenting techniques to reconnect with your children and మేక్ దెమ్ లిసన్ యూ అండ్ ఫాలో. ఓకే, ఇప్పుడే మనం అనుకున్నాం కదా చాలా బిజీగా అందరం ఉంటున్నామని. అయితే కేవలం 9 minutes లో ఇన్ ఏ డే మీరు మీ పిల్లలతో రీకనెక్ట్ అవ్వచ్చు అని నేను ఇప్పుడు తెలియజేస్తాను. హౌ అని మీకు అనిపిస్తుంది కదా. మనం అవర్స్ టుగెదర్ స్పెండ్ చేసినా కూడాను పిల్లల్ని మనం అట్రాక్ట్ చేయడానికి లేదా వాళ్ళని అర్థం చేసుకోవడానికి మనకు అవ్వడం లేదు కదా. 9 minutes లో ఎలా అవుతుంది అని ఒకవేళ మీకు డౌట్ అనిపిస్తే ఎస్, ఇది పాసిబుల్ అని తెలియజేయడం జరుగుతుంది. కేవలం నేను కాదు, ఇట్స్ ద చైల్డ్ సైకాలజీ. సో నేను ఇప్పుడు మీతో షేర్ చేయబోతూ ఉన్నా చైల్డ్ సైకాలజీ ప్రకారం పవర్ఫుల్ టైమింగ్ ఏంటి పిల్లలతో కనెక్ట్ అవ్వడానికి అన్నది. సో సైకాలజీ ప్రకారం గానీ మనం ఫాలో అయితే ఖచ్చితంగా మనం దీన్ని అచీవ్ చేయొచ్చు. ఇఫ్ యూ అగ్రీ ఫర్ దిస్, టైప్ అగ్రీ ఇన్ ద కామెంట్ బాక్స్ ఫస్ట్. ఎస్, సో అగ్రీ అని టైప్ చేయండి. ఖచ్చితంగా మనం పిల్లల తరపు సైకాలజీని తెలుసుకుంటే వాళ్ళని మన దారిలో ఉంచొచ్చు అని. టైప్ చేశారా మరి? సో లెట్ మీ షేర్ యూ ఫ్రెండ్స్. ఈ 9 minutes ఏంటి అంటే అందులోని ఫస్ట్ ది మార్నింగ్ టైం. తెల్లవారు ఎప్పుడైతే మనం నిద్ర నుండి లేపుతుంటామో పిల్లల్ని ఆ టైం. నార్మల్ గా మనం ఎలా లేపుతూ ఉంటాం పిల్లల్ని? లెగు తొందరగా, స్కూల్ టైం అయిపోతుంది, నీ బస్సు వచ్చేస్తుంది, ఎన్నిసార్లు చెప్పినా ఇంతే, రోజు ఇలానే చేస్తుంటావు, లేట్ చేస్తూ ఉంటావు అని అంటూ ఉంటుంటాం కదా. బట్ ఫ్రెండ్స్, తెల్లవారి లెగడం అన్నది ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది పిల్లల మీద అని అంటే మనం ఇలా గాబరా పడుతూ కోపం పడుతూ చిరాగ్గా వాళ్ళు లేపామనుకోండి, అది మన డేని కూడాను స్పాయిల్ చేస్తుంది, అలాగే వాళ్ళని కూడాను డిస్టర్బ్ చేస్తుంది డే లాంగ్. అలా కాకుండా ఏం చేయాలి వాళ్ళతో లేపడానికి అంటే వాళ్ళకి దగ్గరగా మనం వెళ్ళి వాళ్ళని మన టచ్ అంటే నిమురుతూ ఇదర్ నుదురు మీద ఇలా బుగ్గల మీద నెమ్మదిగా మన టచ్ ని వాళ్ళకి అందించి విషెస్ చెప్తూ, అంటే ఒకవేళ హరి ఓం అని లేదా గుడ్ మార్నింగ్ అని, అంటే మీకు ఇంట్లో ఎలా అయితే అలవాటు ఉంటుందో అలా విష్ చెప్తూ పాజిటివ్ గా స్మైల్ తో గానీ మనం లేపితే వాళ్ళు కూడా అలానే లేస్తారు అండ్ డే లాంగ్ వాళ్ళు ఎనర్జెటిక్ గా ఉంటారు. సో వీ హ్యావ్ టు స్పెండ్ 3 minutes అట్లీస్ట్ ఇన్ ద మార్నింగ్. మనం వాళ్ళని లేపుతున్నప్పుడే ఈ 3 minutes వాళ్ళతో మనం స్పెండ్ చేయడం అనేది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ వన్ వచ్చి డిన్నర్ టైం. ఎస్, డే లాంగ్ అందరం బిజీగా ఉంటాం, ఇటు పేరెంట్స్ వర్క్స్ తో, పిల్లలు స్కూల్స్ అండ్ ట్యూషన్స్ తో. సో డిన్నర్ టైంలో అగైన్ అందరూ కూడాను కలిసి ఒక్క దగ్గర ఉండడానికి ఛాన్స్ దొరుకుతుంది కాబట్టి అక్కడ ఒక 3 minutes గానీ స్పెండ్ చేయగలిస్తే మనం మన పిల్లలతో ఖచ్చితంగా కనెక్ట్ అవ్వచ్చు. అయితే ఈ 3 minutes లో ఏం చేయాలంటే షేరింగ్. ఎస్ ఫ్రెండ్స్, ఏంటేంటి చేసాం మనం ఈ రోజులో, ఏంటేంటి అచీవ్మెంట్స్ అయ్యాయి, లేకపోతే వావ్ మూమెంట్స్ ఏంటి, అలాగే కొత్త విషయాలు ఏం నేర్చుకోవడం అయింది, ఇవన్నీ కూడా మీరు పిల్లలతో షేర్ చేయడం చేశారు అనుకోండి. ఒక 1 week గానీ మీరు ఇలా చేస్తే నెక్స్ట్ నుంచి వాళ్ళే స్టార్ట్ చేస్తారు వాళ్ళ తాలూకా ఫీలింగ్స్ అన్ని కూడా షేర్ చేయడం. సో ఇలా ఈ బాండ్ అన్నది కనెక్ట్ అవుతుంది. అలాగే పిల్లలు ఏదైనా చెప్పేటప్పుడు ఇప్పుడు కాదు తర్వాత అని మనం సప్రెస్ చేస్తూ ఉంటుంటాం కదా, అలా కాకుండా వాళ్ళు ఓపెన్ గా మనతో అన్ని షేర్ చేసుకోవడానికి మనకు అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళకి
ఖచ్చితంగా వాళ్ళు మనతో రీకనెక్ట్ అవుతూ ఉంటారు. సో ఇది సెకండ్ టైం. సో మార్నింగ్ వచ్చి కేరింగ్, లవ్ అండ్ అఫెక్షన్ చూపించి కేరింగ్ టైం అయితే, డిన్నర్ టైం వచ్చి షేరింగ్ టైం. అలాగే థర్డ్ వన్ వచ్చి స్లీపింగ్ టైం. ఐ మీన్ పడుకునేటప్పుడు ఒక 3 minutes వాళ్ళతో మనం స్పెండ్ చేయడానికి ప్రయత్నించాలి. అయితే దీన్ని ఎలా స్పెండ్ చేయాలి అని అంటే, నార్మల్గా చిన్నపిల్లలు అయితే వాళ్ళకి మనం మోరల్ స్టోరీస్, ఐ మీన్ లైక్ పంచతంత్ర ఇలాంటి స్టోరీస్ అన్ని కూడా చెప్తే వాళ్ళు చక్కగా దాని నుండి నేర్చుకొని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి లైఫ్లో ఫర్దర్ పనికొస్తాయి. అయితే కొంచెం పెద్ద పిల్లలు ఉన్నారనుకోండి, టీనేజర్స్ ప్రీ టీన్స్, వీళ్ళకి ఏంటంటే సక్సెస్ఫుల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా స్టోరీస్ ని కానీ చెప్పగలిస్తే, లైక్ సచిన్ టెండూల్కర్, అమితాబ్ బచ్చన్, ఈవెన్ మీ తాలూకా స్టోరీస్ కూడా, మీరు కూడా లైఫ్ లో చాలా అచీవ్ చేసి ఉంటారు కదా. సో మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, లేదా ఎవరెవరైతే సక్సెస్ఫుల్ అయ్యి ఉన్నారో ఇప్పుడు పీపుల్, వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ ని ముందు ఫేస్ చేసి ఉంటారు, తర్వాత వాటిని ఎలాగ వాళ్ళు ఓవర్కమ్ చేశారు, ఎలా కాన్ఫిడెంట్ గా వాళ్ళు ముందుకి లైఫ్ లో వెళ్ళడానికి ప్రయత్నించారు, ఇవన్నీ కూడా మనం షేర్ చేసామనుకోండి, మన పిల్లల్లో ఒక రకమైన కాన్ఫిడెన్స్ లెవెల్ అన్నది పెరుగుతుంది. అంతేకాకుండా ఒకవేళ ఛాలెంజ్ వస్తే దాన్ని ఎలా ఫేస్ చేయాలి అన్నది ప్రిపేర్డ్ గా వాళ్ళు ఉంటారు. సో ఇలా కానీ మనం చేస్తే రాత్రి పడుకునే ముందు, అంటే మనం చిరాకు, కోపం ఆర్ గసరడం, తిట్టడం అలా కాకుండా వాళ్ళకి పాజిటివ్ ఇన్స్పిరేషన్ కానీ ఇవ్వగలిస్తే వాళ్ళకి, వాళ్ళ ఫ్యూచర్కి, వాళ్ళ గ్రోత్కి ఎంతో ఉపయోగపడతాయి అవి. అలాగే మనం ఎంతో సహాయం చేసిన వాళ్ళు అవుతాం. సో ఫ్రెండ్స్, ఇవి 3 రకాల టైం నేను ఇప్పుడు మీతో షేర్ చేశాను. మార్నింగ్ టైం ఫర్ కేరింగ్, అలాగే డిన్నర్ టైం ఫర్ షేరింగ్, అండ్ స్లీపింగ్ టైం ఫర్ డేరింగ్. సో పిల్లల్లో ఈ డేరింగ్ ని పెంచగలిస్తే ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ లో అద్భుతంగా ముందుకు వెళ్తారు. సో ఈ 9 minutes per day గాని మనం స్పెండ్ చేయగలిస్తే ఖచ్చితంగా చక్కగా మన పిల్లలతో మనం రీకనెక్ట్ అవ్వచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఒకవేళ మీకు ఇది నచ్చితే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్రతి పేరెంట్ ఎవరైతే ఉన్నారో టీనేజర్స్ కి సంబంధించి, అలాగే పేరెంటింగ్ సంబంధించి, ఎస్ మేము మా పిల్లల్ని ఇంకా బెటర్ గా తీర్చిదిద్దాలని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడాను షేర్ చేయండి. ఎందుకంటే ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు హెల్ప్ అవర్ కిడ్స్ టు గ్రో ఇమోషనలీ స్ట్రాంగ్, mentally strong, and also successful in life. So thank you very much once again for watching this video, and don't forget to like, share and subscribe this channel. And I would like to share one more thing, friends. ఒకవేళ మీరు మీ పిల్లల్ని ఇమోషనల్ గా స్ట్రాంగ్ గా చేస్తూ అకాడమిక్ గా సక్సెస్ఫుల్ గా తయారు చేయాలి అనుకుంటే మేము కూడాను కండక్ట్ చేస్తూ ఉన్నాం 3 days teen parenting workshop. So if you are interested and if you are feeling that you have to upgrade your parenting and help your kids to become successful in life, you can contact us. ఇక్కడ కనిపిస్తున్న నంబర్ కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఆ వర్క్ షాప్ లో మీరు పాల్గొనవచ్చు. అలాగే you can learn number of tools and techniques to deal with your teens and help them to become happy and successful in life. సో నెక్స్ట్ వీడియోలో నేను మీకు షేర్ చేయబోతున్నా పిల్లల్లో ఎడ్యుకేషన్ పట్ల, స్టడీ పట్ల ఫోకస్ ని ఎలా డెవలప్ చేయాలి, లేదా డెవలప్ చేసుకోవడానికి ఏం చేయాలి అన్నది నేను షేర్ చేయడం జరుగుతుంది. సో ఈ ఛానల్లో అప్కమింగ్ డేస్ లో రాబోతున్న ఈ వీడియోస్ అన్నింటినీ కూడా మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయాలంటే వెంటనే దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అలాగే బెల్ బటన్ ని క్లిక్ చేసి ఆల్ ని కూడా క్లిక్ చేయండి, so that you will get the notifications of all my videos. Thank you very much.